హలో. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. వారణాసి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. వారణాసి నుంచి కాల్ చేశారా? అవునండి. ఆ, నాకు యాక్చువల్ గా మూడు డౌట్స్ ఉన్నాయి. ఈవిడ నిజంగా సైకిక్ ప్రాబ్లమో లేకపోతే ఫర్దర్ గా ఇంకేదన్నా ప్రాబ్లం అయితే రిహాబిలిటేషన్ సెంటర్ కో లేకపోతే ఏదన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ కో పంపించారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆవిడికి ఏ ప్రాబ్లము లేదండి, కావాలని ఇంటెన్షన్ గా చేస్తుంది. దానికి రీజన్ చెప్తాను నేను. ఈ మధ్య మా గురువు గారికి ఎవరో ఇలాగే కర్నూలు నుంచో ఎవరో ఒక ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టారు లేడీ. ఆవిడ పేరు రోహిణి. నెక్స్ట్ డే ఎవరో ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశారు. అది ఫేక్ కాలని తెలిసింది. ఆయన అసలు కానిస్టేబుల్ కూడా కాదు. ఇలా ఫ్రీగా మనీ సంపాదించాలి అని అనుకునే వాళ్ళు సొసైటీలో కొన్ని వేల మంది ఉన్నారు. నిన్న కూడా మీ ఇంటర్వ్యూ నేను చూశాను ఆ కృష్ణకుమారి గారితో. రాజకరణ్ గారిది కూడా తప్పు ఉంది. అసలు ఏం తప్పు ఉందమ్మా రాజకరణ్ గారిది? ఈవెండి ఈవిడ వల్ల ఉపయోగం పొందారు అని చెప్పి ఇంట్లో ఉంచినందుకు ఇంత దారుణంగా ఏ ఆడపిల్ల అయినా సరే నోటికి వచ్చినన్ని బూతులు ఎవరన్నా మాట్లాడతారా? అవునండి. సింపుల్ అమ్మా. ఎవరైనా మాట్లాడతారా? నిజంగా భార్యాభర్తలు కొట్టుకున్నా సరే ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్కడన్నా ఉందా? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే పురాణాల్లో ముక్కు చెవులు కోసిన సొర్పడకి కూడా ఇంక బూతులు రావేమో. ఒకసారి ఆయన ఇప్పుడు మీ దగ్గర సైకో డాక్టర్ గారు ఉన్నట్టున్నారు కదా. సైకో డాక్టర్ గారు ఉన్నారండి. సార్ నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. మీ అనాలిసిస్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటండి? ఎవరి గురించి? లావణ్య గారి గురించి. లావణ్య గారికి బాల్యం బాలేదు సార్. ఆమెకి చైల్డ్హుడ్, డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఆమెది. జనరల్ గా బాల్యంలో మనకు కావాల్సిన కోరికలు తీరకపోయినా అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కూడా కావచ్చు. తల్లిదండ్రులు వీళ్ళ ఆశకు దగ్గరగా వస్తువులు కొనియకపోయినా, డబ్బు ఖర్చు పెట్టకపోయినా, ప్రేమ దక్కకపోయినా, లేదా అంత చదువు నేను చదువుకోకపోయినా సార్ ఎయిర్ హోస్టెస్ చేస్తానని డబ్బులు తీసుకుని వెళ్ళటం. అంటే నేను రెండు మొక్కలు చెప్తాను, రెండు విషయాలు చెప్తాను. ఏ వ్యక్తికైనా ఒక సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, ఎవరికైనా కానీ ఇంత తీవ్రమైనటువంటి ప్రవర్తన ఉంది అంటే, ఇంత తీవ్రమైన, మీరు ఇప్పుడే చెప్పారు ఆల్రెడీ ఆమె ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడుతుందో మీరు చెప్పారు. సో ఇంత తీవ్రమైనటువంటి ప్రవర్తన ఉంది అంటే దాన్ని డిస్కంటెంట్మెంట్ అంటారు, చైల్డ్హుడ్ డిస్కంటెంట్మెంట్ అంటారు. అంటే బాల్యంలో ఏర్పడినటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తి కొంతమందికి మానసికంగా కృంగదీసి డిప్రెషన్ కి తీసుకెళ్తే, కొంతమందికి అగ్రెసివ్ బిహేవియర్ ని ఇస్తుంది. ఈ అగ్రెసివ్ బిహేవియర్ ని ఇప్పుడు మనం లావణ్య రూపంలో చూస్తున్నాం. అలాంటప్పుడు లావణ్య శిక్షించాల్సింది అంతే కదా సార్. ఇప్పుడు అది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు సార్. లేదు సార్, అది శిక్షించడం మన ధర్మం కాదు సార్. మనం ఏంటంటే కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళని ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళని పిలవాలి. అదే అంటుంది లావణ్య కాదు కౌన్సిలింగ్ చేయాల్సింది, ముందు వాళ్ళ తల్లిదండ్రులని తల్లిదండ్రులు వేయాలి. వాళ్ళకి అసలు కడుపు కళ్ళు తినేవాళ్ళేనా? పిల్లలు అలా రోడ్డు మీద పడేసి ఎగేసుకుంటా బాంబే వెళ్ళిపోతారా? ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈవిడ బాంబే వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే? పైగా అదో కళ. రాష్ట్రం జోబులో వచ్చి తీసిచ్చాడు, తీర్వా తాళం ఓపెన్ చేసా, బంగారం పోయింది అంటే ఆవిడకి తెలివి తక్కువదైతే కాదండి. 1010% ఆవిడకి ఏం డిజార్డర్ ఉన్నా సరే తెలివి తక్కువ పిల్ల అయితే కాదు. సక్రమమైన మార్గంలో ఉపయోగిస్తున్నారు ఆవిడ. ఆమె తెలివి గలదని మేము మొదట ఒక నెల కింద చర్చించాం. ఆమె అమాయకురాలని మేము మా ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు చూస్తే మీకు తెలిసేది. 1 month లేదండి, నేను జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను. అందుకనే దాదాపుగా 20 times కాల్ చేస్తే దాని నుంచి మాట్లాడుతున్నారు, కనెక్ట్ అవ్వలేదు.
టోటల్ గా కంటెంట్ కూడా బాగా కనెక్ట్ అయినట్టున్నారు, ఎమోషనల్ గా బాగా మాట్లాడుతున్నారు. అవును. ఎమోషనల్ గా కాదు సార్, ఇక్కడ వీళ్ళ వల్ల బాగుపడాలి నలుగురు, అలా అని చెప్పి వీళ్ళని ఇంటర్వ్యూగా చూస్తూ చిన్నపిల్లలు చెడిపోకుండా ఉంటారో అని అనిపిస్తుంది నాకు. సార్ ఇప్పుడు ఇలాంటివి లావణ్య లాంటి పిల్లలు బిహేవియర్ ఉన్న వాళ్ళు ఏమైనా మీకు ప్రతి ఫ్యామిలీలో కనిపిస్తారు సార్. తప్పుదారి పట్టకూడదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ప్రజాగ్రహం అనాలా, ప్రజాభిప్రాయం అనాలా, ఇలా ఉందండి. అంటే నిజంగా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఈ ఇష్యూ మీద, కదా? బహుశా అది సోషల్ మీడియాలో చాలా చూస్తున్నట్టు. ఇది అసలు వారణాసి నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు అనే వ్యక్తి. అంటే కాశీ పుణ్యక్షేత్రము, అక్కడ ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికత అన్ని వెల్లివిరుస్తూ అక్కడ ఉంటాయి. కూడా ఆయన అలాంటి చోట కూడా సహనాన్ని కోల్పోయారు మీరు. ఆయన అక్కడ కూడా చేశారు. మరి ఇప్పుడు ఈ లావణ్య అనే వ్యక్తి మీదే ఆయన సహనం కోల్పోయినప్పుడు ఒక మరి ఆ అమ్మాయి జీవితానికి సంబంధించి స్వరూప గారు జరుగుతున్నప్పుడు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను ఏంటంటే, మన దగ్గర బిహేవియర్ గురించి ఎవరు పట్టించుకోరండి. ఎవరండి కాల్ చేసేది, ఎక్కడి నుంచి చేశారు? ఆంధ్రప్రభ అవునండి. అంటే లైవ్ చూస్తున్నామండి. చెప్పండి. అదే ఈ రాజధాని విషయం గురించి ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాము. దీనికంటూ ఒక ముగింపు లేదా అండి? ముగింపు ఇస్తారండి. ఆ అమ్మాయి కూడా అదే కోరుకుంటుంది. నిన్న మనం చూడొచ్చు, మన మీ లైవ్ లోకి వెళ్ళిన అమ్మాయి మన లైవ్ చూసి కాల్ చేయడం అనేది జరిగింది. అది లైవ్ చూసి కాల్ చేయటం కాదండి, అది ఆఫ్ చేయడానికి అది కొంచెం లైవ్ ని నిదానంగా ఆపడానికి చేసింది తప్ప తనేదో భయపడిపోతూ బాధపడిపోతూ చేసిన కాల్ అయితే కాదు. అది మేము నలుగురు 10 మంది కూర్చుని ఆ టీవీ చూస్తూ మేము అబ్జర్వ్ చేసి అంటున్నాం. నిజమానండి, 10 మంది కూర్చొని చూస్తున్నారా? థ్యాంక్ యూ. నిజంగా చూస్తూ మా లేడీస్ అందరం చూస్తూ కూర్చుని ఇట్లా వస్తుంది పెట్టుకో అని చెప్పి నా ఫ్రెండ్స్ తో కూడా పెట్టించి మరీ చూసాము. కేవలం ఆ లైవ్ లో ఆయనకి డిస్టర్బెన్స్ కాల్స్ వస్తున్నాయి, తన పరువు పోయేలాగా మాట్లాడుతున్నారు, దాన్ని ఆఫ్ చేయాలి అందుకు ఒక కాల్ చేసింది అంతే. తను ఫస్ట్ నుంచి చేస్తుంది ఇదే తప్పు అసలు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందే తప్ప తనకేం కావాలి, అసలు ఏంటి తన పరిస్థితి ఏంటి ఉంది, లివింగ్ రిలేషన్ లో ఉంది. నిజమే, అది ఎప్పుడు తప్పు ఒప్పులు హెచ్చరించడానికి మనం ఎవరం కాదు. ఉంది, జరిగిపోయింది, అసలు వద్దు, నాకొద్దు, నువ్వొద్దు అసలు వద్దు అంటే ఆ వెంట పడటం చిరాగ్గా ఉంది వింటంటే. వద్దు అనే వాళ్ళ వెంట పడటం ఏంటండి అసలు? నువ్వు 11 years కదా, 20 years 50 years ఉన్నా కూడా పెళ్లిళ్ళు అయిన వాళ్ళకే దిక్కు లేదు, పిల్లలు ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల్ని పట్టుకుని వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉన్నా కూడా అసలు దిక్కు లేకుండా పోతుందా? ఈ మధ్య కాలంలో కూడా చూసాం అట్లాంటివి. ఈవిడేంటండి, నీకేం కావాలి చెప్పు? మంగళసూత్రాలు పోయినాయి అంటే మేము ఫాలో అయినంత వరకు చూసాము. ఆ మంగళసూత్రాలు రాస్తారు వాళ్ళ అమ్మకి వాళ్ళ కొన్నాను నేను, ఆ మెడలో ఏం లేకపోతే నేను కొన్నాను చేశాను అమ్మాయి మాత్రమే. అది మేము బాగా అబ్జర్వ్ చేసి చాలా క్లోజ్ అప్ లో పెట్టి చూసాము మేము. ఇది కరెక్ట్ కాదు, తనకేం కావాలో అది మాత్రమే చెయ్యి. మేము లేడీస్ ఒక్కడు ఒక మాట అనకూడదు. బాధపడుతున్నాం కరెక్ట్ కాదు, అసలు చాలా ఫీల్ అవుతున్నాం తెలుసా. ఆడవాళ్ళని అందరూ ఇట్లా తేలిగ్గా మాట్లాడుతున్నారు, ఇంకా ఎదిగే పిల్లలు మా చెల్లెళ్ళు ఉన్నారు, ఇది అందరికి ఇదే అనుకుంటారా అని చెప్పి బాధపడుతున్నాం తెలుసా లోపల అసలుకి. నిజమేనండి, చెప్పారు మీరు. అందరూ ఫ్యామిలీస్ నుంచే చేస్తున్నారు మనకి కాల్స్ కూడా. ఒక విధంగా బాధపడుతున్నాం, ఆ అమ్మాయి గురించి బాధపడుతున్నాం తెలుసా. ఇది కరెక్ట్ కాదు. రాజధాని సౌమ్యుడు అది తెలిసిపోతుంది. అతను ఇంటర్వ్యూలు చూస్తుంటేనే వణుకుతా మాట్లాడుతున్నాడు. ఆ వణుకు మాట్లాడుతూ ఉండే వ్యక్తి ఎంత భయభ్రాంతులకు గురవుతాడో. అతను ఏంటంటే ఏదైతే బలహీనత ఉందో దాన్ని తను క్యాచ్ చేసుకుంటుంది. అలా కాదు, అలా క్యాచ్ చేసుకోకూడదు. నీకు నోరు గల్లదానివి, అతను భయస్తుడు. అతను ఎంత బాగా హ్యాండిల్ చేయొచ్చో తెలుసు అసలుకి, ఎంత మంచిగా చేసుకుని చేయాల్సిందో తెలుసా అసలుకి. అది ఎందుకు తెలుసుకోలేకపోయింది? నోరు గల్ల ఆవిడ నోరు లేనోడు హ్యాపీగా అసలు చాలా చంటి బిడ్డను కనుక సంకలో పెట్టుకున్నట్టుగా చేసుకోవచ్చు అసలు. అలా చేయకుండా ఇదేం గోలా, ఇదేమి రచ్చ, ఇదేమి దరిద్రం అసలుకి. అది యూట్యూబ్ ఆన్ చేయాలంటే అబో అనిపిస్తుంది. మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు కదా. మళ్ళీ ఏం చేస్తాము, అమాయకుడు ఏం చేసిద్దో. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ ఆమెకే మేము అన్ని లైక్లు ఇచ్చాము తెలుసా.
ఫస్ట్ లో ఆమెకే లైక్లు ఇచ్చాము, ఏంటి సినిమా యాక్టర్ ఫలా ఎవరో మోసం చేస్తుంటాడు అనుకుంటారు అని చెప్పేసి ఈ రాష్ట్రం పడిపోవాలి దెబ్బలు అనేంత లైక్లు కొట్టాము. చూస్తూ 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 ఉంటే అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది. అసలు ఆ అమ్మాయి ఏడన్నా కొన్నాళ్ళ పాటు అసలు మీడియా పక్కకి రాకుండా, మీడియా జోలికి రాకుండా ఎడచోటల్లా ఉండిపోతే బాగుండు. ఏం తిట్లు ఇది, ఏం వాళ్ళు ఇది, మేమే తిడుతున్నాం కదండి. నేనే తిడుతుంటే మాకే ఎట్లయినా ఆడపిల్ల ఏంటి మనమే తిట్టుకుంటే ఎలాగా అని చెప్పేసి ఎంత బాధపడుతున్నామో ఆమెకి అర్థం కావట్లేదు. ఆమెకి అర్థం కావట్లేదు, మాకు లాంటి లేడీస్ కి మాకు అర్థమవుతుంది. అర్థం కాక కాదు గానీ తను ఏం చేయాలి, ఎలా రప్పించాలి మళ్ళీ అతన్ని అనే దాంట్లో అలా చేస్తుంది. రాడండి రాడా? ఇంత జరిగినాక మామూలుగా 10 మందిలో 100 మందిలో 1000 మందిలో పెళ్లి చేసుకున్న భార్య భర్తలు సెట్ కాదు ఇలాంటి పొజిషన్ కి వచ్చినాక. అసలు ఇప్పుడు ఇలాంటి టైంలో ఇక అతను రాడు, అవసరం తనకేం కావాలో అది మాత్రమే అడుక్కో. సెటిల్మెంట్ పెద్దోళ్ళని పెట్టుకుని ఏదన్నా సెటిల్మెంట్ చేసుకోవడం మంచిదని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సలహా ఇచ్చారు. నిజమే, మీరు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, చాలా ఉంది సినిమా ఇండస్ట్రీ ఉంది, కావాల్సిన సెటిల్మెంట్. ఆమెను ఒక్కసారి నీకేం కావాలని అడగండి, కాసేపు రాజకీయం కావాలని, కాసేపు నా విల్లా కావాలని, నా 11 years నా జీవితం కావాలి. 11 years జీవితం పోయిందిగా, అవును అతన్ని పోయిందిగా. ఆమె నాది కావాలని అరుస్తావు మీడియాల ముందుకు వచ్చి, మరి అతన్ని పోయిందిగా. అవునండి, అతనే ఇచ్చాడుగా నీకు 11 years జీవితం, అతను ఇచ్చేసాడుగా. అతని లైఫ్ మరి అతను మగమనిషికి ఒక న్యాయం అని, ఆడమనిషికి ఒక న్యాయం అండి. అతని లైఫ్ పోయింది నీతో పాటు. ఈరోజు అతని కెరియర్ అటు ఇటు బ్యాలెన్స్ తగ్గిపోయింది. అతని లైఫ్ పోయింది, నీదంతా పోయింది, అతనిది పోయింది, అతని ఎంత పోయింది, నీది అంతే పోయింది. కాబట్టి నాదే పోయింది, నాకు ఈ మనం కరెక్ట్ కాదు. అవునండి, చాలా బాగా చెప్పారు. అతను అల్లరైపోయాడు, నువ్వు అయిపోయాడు. కూర్చొని మాట్లాడుకుని నీకేంటి, నీ సెటిల్మెంట్ నీకేంటి, అతను మళ్ళీ వస్తాడు నీ జీవితంలోకి, నిన్నేదో మళ్ళీ ఒకటవుతాము, నా రాజు నా దగ్గరకు వస్తాడు, నా ముగ్గులో కూర్చుంటాడని అది జరగదు పని. ఎందుకంటే సొసైటీని చూసైనా సరే భయపడైనా సరే రాదు. ఎంత జరిగిన నాకు బుద్ధి లేదరా మీకు, మేము తిన్నాం తిట్లు, మేము మీడియాలో మేము బూతులు తిట్టించుకున్నాము, మేము మెసేజ్ మా చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అంటారు. సొసైటీకి భయపడి కూడా రాదు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? మేము ఇది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, మా ఫ్రెండ్స్. అదే ఏ ఊరు నుంచి చేస్తున్నారు అని? ఆ ఊరు నుంచి అంటే హైదరాబాద్ నుంచి. ఓ అవునా, థ్యాంక్ యూ అండి, చాలా బాగా అనాలిసిస్ చేశారు. బాధే, నిజమే, అవునండి. ఎంత అయినా మన ఇంట్లో పిల్లలాగానే మనకి బాధేస్తా ఉంటుంది. లేడీలు ఇచ్చి ఈ లేడీస్ అంతా ఇంతే అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, తప్పు చేస్తుంది. అవునండి, సరైన దారిలోకి రాలేకపోతుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు లేరా, లేకపోతే వినటం లేదా, అర్థం కావట్లేదు. అంతే అండి, లేక కాదు గానీ అంతే సరౌండింగ్స్, మనం కూడా ఏం చెప్పలేము. కొంతమంది ఏంటంటే అండి, ఇప్పుడు లాయర్స్ అయినా ఎవరైనా కూడా ఏంటంటే ఈ కేసు నీ భలే ఉంది, నీది భలే ఉంది, నువ్వు ఇలా పో అని ఇలానే చెప్తారు. కానీ సొసైటీలో ఆగమైపోతుంది ఎవరండి? అవునండి, ఎవరు ఆగమైపోతుంది? నువ్వే ఆగమైపోతున్నావు, నువ్వే అల్లరైపోతున్నావు, అవును అనిపించుకుంటున్నావు. చాలా బాధ వేసి నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను ఇండస్ట్రీ. లేదండి, ఖచ్చితంగా అర్థమవుతుంది మీ ఆవేదన. అంటే ఇది మీ ఒక్కళ్ళదే కాదు, కాల్స్ చేసిన వాళ్ళు తిడుతూ ఉండొచ్చు, కోప్పడుతూ ఉండొచ్చు, కానీ నిజంగా దాని వెనక ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది. అందరివి జీవితాలే కదా, ఎవరిని మనం జడ్జ్ చేయలేము. మా అయితే ఒక 32 years అంటున్నారు. ఎందుకు అసలు ఆ అబ్బాయి వస్తాడు, ఆ రాజధాని వ్యక్తి వస్తాడు అనేది ఆశ వదులుకోమని. అసలు రాడు. సొసైటీ మెయిన్ అతనికి ఏదైనా ఉన్నా కూడా మనసు సొసైటీకి భయపడి కూడా రాడు. అవునండి, అదొక్కటి క్లియర్ గా మైండ్ లో పెట్టుకోవాలి. అమ్మాయికి కూడా అర్థమైందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. మీ అభిప్రాయం చాలా బాగుందండి, థ్యాంక్ యూ.